వన్ ఫైన్ మార్నింగ్ మేమిద్దరం కలిసి కాఫీ డేకి వెళ్ళాం. అప్పుడు శ్వేత నాతో ఏముందో తెలుసా? వెంకట్, ఐ లవ్ యూ. నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే లవ్ లో పడిపోయాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆ మాట విన్నాక నేనే భూమి మీనే లేను. నువ్వే కదా బ్రదరు, ఏ మగాడైనా అలాగే ఉన్నాడు. ఆ మాట వినంగానే అటు ఆకాశంలో కాదు, ఇటు భూమి మీద కాదు, మధ్యలో త్రిశంక స్వర్గంలో సంకనాగిపోతున్నారు బిడ్డలు. నీ సంగతి చెప్పు. ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది అన్న సంగతి తెలిసిన తర్వాత మేమిద్దరం సంతోషంగా చాలా రోజులు ఎంజాయ్ చేశాం. ఏమేం చేశారు? పార్కులకు వెళ్ళాం, క్లబ్బులకు వెళ్ళాం, పబ్బులకు వెళ్ళాం, సినిమా హాళ్ళకి వెళ్ళాం, చాలా చాలా తిరిగాం. సరే, ఇవన్నీ తిరిగిన తర్వాత 3 నెలలు వచ్చేసిందా? ఛే, ఐఎమ్ ఏ వర్జిన్ మ్యాన్. ఆ అమ్మాయిని టచ్ కూడా చేయలేదు నేను. ఆ విషయం నీ ఫేస్ చూస్తుంటే అర్థమవుతుంది. నేను అడిగింది మంచి ఉద్దేశంతో. మీకు బ్రేక్ అయ్యేదానికి 3 నెలలు పట్టిందా అని అడుగుతున్నా. 6 months. మిగతా స్టోరీ చెప్పు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. మేడం బిల్. వెంకట్, శ్వేత, బిల్. నిన్ను చూసినందుకు యూ సిల్లీ. తిన్నదానికి నీ స్వీట్ వాయిస్ తో స్వీట్ గా బిల్ ఎంతో చెప్పు, డబ్బులు ఇస్తా. 1680. హౌ మచ్? 1680. నా దగ్గర 1500 ఉన్నాయి శ్వేత. ఏంటి 1500? నాలాంటి అందమైన అమ్మాయితో బయటకు వచ్చేటప్పుడు డబ్బులు ఎక్కువ తెచ్చుకోవాలని నీకు తెలీదా? నేను ఇది కూడా కరెంటు బిల్లు కోసం తెచ్చాను. జనరల్ గా 300 కంటే ఎక్కువ పెట్టుకోను శ్వేత. షిట్, ఆ 1500 ఇవ్వు. ఎక్స్క్యూజ్ మీ, బిల్. థ్యాంక్ యూ మేడం. ఇక వెళ్దామా? శ్వేత, ఏంటి? నీతో ఓ మాట మాట్లాడాలి శ్వేత. చెప్పు. మాది బిల్లు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ శ్వేత. మేము చాలా పేదవాళ్ళం. మా అమ్మకి ఆరోగ్యం బాగోదు. మాకు ఆరోగ్యశ్రీ కార్డు లేదు. అందుకే నన్ను అందరూ కంజూస్ అంటారు. మనిద్దరికి పెళ్ళైపోయిన తర్వాత ఈ హైదరాబాద్ లోనే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో 4 ఉండాలి శ్వేత. నలుగురా? ఎవరెవరు? నువ్వు, నేను, మా అమ్మ, మా నాన్న. సింగిల్ బెడ్రూమ్ లో 4? నా డబ్బులతో ఇల్లు మొత్తం నేను మెయింటైన్ చేసుకుంటాను. నీ జీతం అమ్మ ముందులకు సరిపోతుంది. ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాలనుకో శ్వేత, ఒక పైరసీ సీడీ కొందాం. 4 కామన్ గా చూసుకోవచ్చు. డబ్బులు సేవ్ అవుతాయి. ఓకేనా శ్వేత? నేను తనతో మాట్లాడిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది. ఎవరికి? ఆ అమ్మాయికేనా? అప్పుడే ఎక్స్పెక్ట్ చేశా. కాదు రాజా, మా అమ్మకే. ఓ సారీ. దాంతో ఊరెళ్ళాల్సి వచ్చింది. మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. దాని తర్వాత ఒక రోజు ఆఫీస్కి వెళ్ళాను. My dear staff, can I have your attention please? I'm going to get married. ఎవరు సార్ ఆ లక్కీ గర్ల్? She is రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే. వెంకట్, బాధపడుతున్నావా? యాక్చువల్ గా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనం పెళ్లి చేసుకున్నాం అనుకో, నాకు మీ ఇల్లు ఫ్యామిలీ నచ్చలేదనుకో, మనకి గొడవ అవుద్ది. మీ అమ్మకి హార్ట్ అటాక్ వస్తుంది. అత్తను చంపిన కోడలు అని టీవీలో హెడ్లైన్స్. అవసరమా? చూసావా నీకెంత ఫేవర్ చేశాను. పైగా ఈ రోజే బాస్ నాకు ప్రపోజ్ చేశాడు. నో అంటే ఫీల్ అవుతాడు. అందుకే ఓకే చేశాను. వెంకట్, ఈ విషయం ఎవరికి చెప్పాలనుకుంటున్నాను. నువ్వు అంత కమర్షియల్ కాదులే. నీకున్న మంచి మనసుకి మంచి అమ్మాయి వస్తుంది. నా పెళ్ళికి తప్పనిసరిగా రావాలి. వస్తావు కూడా. వెళ్తాను. వెంకట్, ఏం లేదు, నువ్వు నాకు 180 రూపీస్ ఇవ్వాలి. ఆ రోజు కాఫీ డేలో బిల్ పే చేశాను. అవి ఇచ్చేస్తే 100 చేంజ్ లేదు. పర్లేదా? నువ్వే చేంజ్ అయిపోయావు. నాకు ఈ చేంజ్ అక్కర్లేదు. సారీ, బాయ్. అబ్బా
చంపేస్తా. అబ్బాయి ఏంట్రా నీ అబ్బా, పెళ్లి చేసుకొని పిల్లల్ని పుట్టించు. పుకార్లు పుట్టించావంటే పుకార్లా. అయినా ఇప్పుడు ఏమన్నాడు అనుకుంటావరా? కర్రీగా మధ్యలో దూరావంటే 64 పళ్ళు రాలిపోతాయి. మనిషికున్నది 32 పళ్ళే కదరా. పెద్ద మొహం ఎక్కడో. నువ్వు ఎంటర్ అవుతావని తెలిసి నీ ఆడి కలిపి చెప్పాడు. ప్రియాని భోజనానికి పిలిస్తే నీకెందుకు, సినిమా పిలిస్తే నీకెందుకు? ఏంట్రా గొడవ? ఏం లేదు మావా, ఈ మధ్య నీ బ్యాటింగ్ వీక్ అయిందని ఒకడు, నీ బౌలింగ్ డల్ అయిందని ఇంకొకడు, నీ ఫీల్డింగ్ మొత్తం ప్రియా చుట్టూ తిరుగుతుందని ఎవరు అవుతున్నారు. ఓకే నువ్వు తిరుగుతావు, నీకు ఆ దమ్ముంది. అసలు ఏ తడి లేని ఎవరికి ఎందుకని? మోసం చాలు, మ్యాటర్ అర్థమైంది. అది కాదురా యాక్టింగ్ ఆపరా. గోపమే పెట్టుకొని ఇంత గ్యాప్ ఇచ్చావంటే మ్యాటర్ నిజమే అనమాట. నిజం చెప్పరా, నువ్వు ప్రియాని లవ్ చేస్తున్నావు కదా? ఈ విషయం నువ్వు ప్రియాకి చెప్పావా? లేదా? ఇంకెందుకు రాలేదు, ప్రియాకి చెప్పేసి. తనకి టైం ఉంది. ఓకే టైం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రియా రెడీ. అదే ప్రియా పచ్చళ్ళు, ప్రియా గోంగూర, ప్రియా ఆవకాయ, ప్రియా. అదేనా వాళ్ళు పిలవకుండా వచ్చేస్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి రిసీవ్ చేసుకుంటేనేమో ప్రెస్టీజ్ పడిపోద్ది, వెళ్ళకపోతేనేమో మర్యాద పడిపోద్ది. తొక్కల ప్రెస్టీజ్ పోతే పోయింది, మన మర్యాదలో మాత్రం ఒక మెట్టు ఎక్కువ ఉండాలన్నా. నేనే వచ్చి పిలవాల్సింది. పర్వాలేదు, ఎవరు పిలిస్తే ఏంటి? నాన్న భోజనం టైం అయింది, రండి రండి. నేను వడ్డిస్తావా? అరిసి చాలా బాగుందండి. రే రాము, నాన్న ఎట్రా 2 అరిసెలు పెట్టు. అయ్యో బలవే చాలండి. తినండి. పర్లేదునండి సార్. రేయ్, కొన్ని ప్యాక్ చేసి ఇంటికి పంపించు. అలాగే మీ బావగారికి అతిథి మర్యాదలు చాలా ఎక్కువ అనుకుంటాండి. అవునండి. గోదావరి నాసిక్లో పుడితే మర్యాదలు గోదావరిలో పుట్టినాయండి. ఈ ఒడ్డు ఆ ఒడ్డు ఏంట్లో అలాగే ఉంటుంది. ప్రశాంతమైన గోదావరి మధ్యలో ఎంత బాగా అరేంజ్ చేశారండి. ఇప్పుడేం చూసారండి, రేపు మా చక్రపాణి బాబు పెద్ద అబ్బాయి పెళ్లిలో చూడండి ఏర్పాట్లు ఏ రేంజ్ లో ఉంటాయో. పేపర్ ఫ్రంట్ పేజ్ లో ముద్రపడిపోవాల్సిందంతే. మనమే గొప్ప ఏంటి, ఆయన చెల్లెళ్ళ పిల్లకి తక్కువ చేస్తారా ఏంటి? ఆ మిగిలిపోయిన కోర్లో గిర్లో రమణ మోటార్ పంపించి నా పాత బాకీ కింద జమ కట్టుకోమను. హలో జాగ్రత్త అండి. చెప్పిపోతున్నారా? ఆగరా, ఈ రామకృష్ణ గారికి ఇష్టమై అన్నాడు. ఎక్కడున్నాడు ఏంటో. సీన్లోకి సీతారత్నం వచ్చిందేంటి? వెళ్ళిపోతున్నారమ్మా. ఊళ్ళో వాళ్ళందరికీ వైద్యం చేశారు, చాలా మంది జబ్బులు నయ్యం చేశారు. మీరు వెళ్ళిపోతే మా ఊరికి దిక్కేవరమ్మా. అమ్మ రామకృష్ణ, మనోడు ఇలా మాయ చేశాడా? అదేంటి, మీ ఊళ్ళో ఆల్రెడీ 2 డాక్టర్లు ఉన్నారుగా. ఉన్నారమ్మా, కానీ రాబోయే ఏంటి? Now you wanna mess up, he's the bad boy. Cranky, cranky Krishna. Glowing like a sunshine, he's the cool one. Rockin' Rama. గెటప్ అదిరిందిరా. ఉంటారనుకున్నారు కానీ లాభం ఏంటంట? ఆ బాబుకి ఉద్యోగం వస్తే ఎటు వెళ్ళిపోతాడు, ఆ అమ్మ పెళ్లి చేసిన అత్తారింటి పోద్ది. ఊరికే ఊరుగాసు కూర్చోడం వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలా ఏంటి? ఊరుకో పెద్ద అయినా మన చక్రపాణి గారు తెలుసుకుంటే పెద్ద పైన చిటికలో వాళ్ళిద్దరికి పెళ్లి చేసేసి హాస్పిటల్ కట్టించారు. మీరందరూ అవునంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు తరిగిపోతాయా, ఈ పెళ్లి జరిగిపోతుందా? ఏదో ఒకవేళ. ఇదిగో పెద్ద ఆయన, తమరిది ఏ ఊరు? పోతరేకులపల్లి. అదెక్కడ? లడ్డుగూడెం పక్కన. సరే ఏదో ఒకట్లే, మీకు మా చక్రపాణి బావ మెంటాలిటీ పూర్తిగా తెలియదు. ఆయన ఈ ఊరి కోసం ప్రాణాలు ఇస్తాడు, ఇక పంతాలకు లెక్క. ఏం బావా? మా పెద్ద అబ్బాయిని డాక్టర్ చేసిందే ఊరి కోసం. మీరందరూ కోరుకుంటున్నట్టు అమ్మాయి తోడైతే ఇంకో 10 మందికి మంచి జరుగుతుంది. కానీ అది నా చేతుల్లో లేదు. పెళ్ళనేదే 2 కుటుంబాలకి సంబంధించింది. వాళ్ళకి అభ్యంతరం లేకపోతే నాకేం అభ్యంతరం లేదు. నా అభ్యంతరం కూడా లేదు, కానీ వాళ్ళ అబ్బాయికి మా అమ్మాయి నచ్చాలి కదా. నాకు నచ్చితే వాడికి నచ్చినట్లే. ఎరా పెద్దోడా? మీ ఇష్టం నాన్న. నా చెల్లిని కూడా అలాగే పెంచాను. ఏమ్మా? నీ ఇష్టం అన్నయ్య. శభాష్. పిల్లలంటే ఇలా ఉండాలి. పెద్దోళ్ళ పరువు పిల్లర్స్లా నిలబెట్టడానికి పుట్టారు వీళ్ళిద్దరు. కళ్యాణ ప్రాప్తి వస్తూ. నా పోతరేకులపల్లి బస్తే ఏమవుతుంది, వస్తానే. ఇదిగో పెద్ద ఈడతల పాగల నా తాయెత్తు ఎవడసలేడు. ఈడెవడో నా సిగ్నల్ పరిధిలో లేడు బామ్మర్ది. ఈ డబ్బాయి టవర్ దొబ్బింది. ఏం చెప్తున్నారు ఇక్కడ? గడ్డి మామకి ఏం చేస్తామండి? చెంబుచ్చు కొట్టాలంటే మొక్కలు సొట్టడిపోతాయి. ఊరుకోండి, మీకు పెళ్ళైంది, మా బాధలు మీకేం తెలుస్తాయి? పెళ్లి మాత్రం అయింది అక్కడ. అయ్యగారండి, మీరు ఎక్కడున్నారా? ఉండకూడదండి. అయ్య బాబాయ్, రాధమ్మ గారు మీరు ఇప్పుడు ఎక్కడున్నారని అడిగారండి. ఏంటి రాధనని అడిగిందా?
ఏమని అడిగిందిరా? మీరు ఎక్కడున్నారు అని అడిగిందండి. ఇప్పుడు మీ అమ్మగారు ఎక్కడ ఉన్నారా? ముగ్గేస్తున్నారండి. థ్యాంక్స్ రా, ఈ రోజు నుంచి నీ జీతం 500 చేస్తాను రా. హాయ్ బాబు, నా జీతం 600 కదా. ఎంత బాగున్నావు. ఏంట్రా పోలీసు వాళ్ళు వచ్చారు? రే రంగా, బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదురా. రాముడు అంటే అతనే సార్. హలో, రాము అంటే నువ్వేనా? అవును సార్, నేనేం చేశాను సార్? మర్చిపోయాన్ని పనులు చేస్తుంటావు నువ్వు. ఇలా తెలిసిపోయిందా? హలో, ఏంటి అది? అంటే నాకు తెలియకుండా జరిగిపోయింది సార్. అదే మాకు తెలిసిపోయింది. తెలిసిపోయిందా? అయినా నేనేం చేయలేదు సార్, అంతా ఆడే చేశాడు సార్. అదే ఊళ్ళో జనం చెప్పారు, అంతా వాడే చేశాడని. అయ్య బాబోయ్, అంటే ఊళ్ళో అందరికీ తెలిసిపోయిందా? నా ఒక్కడికే చెప్పానని ఒట్టేశాడండి. ఒట్టేశాడంటే ఇదంతా ముందే జరుగుతుందని నీకు తెలుసు అన్నమాట. తెలిసి వాడొచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు కొట్టారా? కొట్టడం ఏంటి సార్, వాళ్ళు కట్టమంటే తాళి కట్టానంతే. ఏం మాట్లాడుతున్నావా? మీ ఆవిడ పిలు, ఆవిడొచ్చి సాక్ష్యం చెప్తే కేసు స్ట్రాంగ్ గా ఉంటుంది తెలుసా? సార్ నువ్వు పిలుస్తావా, నన్ను పిలవమంటావా? సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, ఈ విషయం ఎక్కడితో వదిలేయండి సార్. అదేంటయ్యా, మీ ఆవిడ నన్ను మాట్లాడిన వాడిని ఇలా వదిలేయమంటావేంటి? సార్ అందరూ ఇలా వదిలేపెట్టే వాడు అలా తయారవుతున్నాడు. ఎవరి గురించి సార్ మీరు మాట్లాడేది? మీ పొలం కౌలుకు తీసుకున్న రుద్రయ్య గారి గురించి. మీ ఆవిడని అవమానించాడు, నువ్వు వాడిని చితకబాదావే, వాడి గురించి. సార్ మీరు ఆడు గురించా మాట్లాడేది? అంటే నువ్వు ఇంకో మ్యాటర్ గురించి మాట్లాడుతున్నావా? అదే అలాంటిదేం లేదండి. అయితే మీ ఆవిడని పిలవండి, స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే వాడిని చితకొడతాను. అయ్య బాబోయ్, మా ఆవిడ ఇంట్లో నుంచే బయటికి రాదండి, ఇంకా స్టేషన్ దాకా ఏం వస్తుందండి? ఓహో, చాలా పద్ధతి కల కుటుంబం అనుకుంటాను. అవునండి. సరే, తర్వాత మీరు వచ్చి స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. అలాగే సార్. హలో, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్, ఏం అర్థం కావట్లా. నీకేంటి, పెళ్ళి పుష్కరమైంది, నాకే అర్థం కావట్లేదు. ఒకసారి స్టేషన్కి రండి, మన ఇద్దరం మన కన్ఫ్యూజన్ షేర్ చేసుకుందాం. రండి. అమ్మయ్యా, ఎవరది? ఎవరు లేరండి. ఒక మగవాడిని కొంగు పట్టుకు లాగడానికి సిగ్గా లేదు. ప్రతి ఒక్కరికి ఇలాంటి భార్య ఉండాలి. అదేంటో ప్రతి చెట్టు మా అన్న గొంతులాగే ఉంది. ఇక్కడేం చేస్తున్నావురా? నీ గురించే బాధపడుతున్నా. నువ్వు బాధపడుతున్నానంటే నీకు ఇది అర్థం కాదులే అన్నయ్య. అన్నయ్య నువ్వు ఇక్కడికి వచ్చేయండి అన్నయ్య. ఈ రోజు రాధ నన్ను ముట్టుకుందరా. ఓ ప్రసాదం పెడుతుంది, చేయి తగిలిందా? మరి నేను కింద పడిపోతుంటే పట్టేసుకుందరా. మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నయ్య? అర్జెంటుగా ఇంటికి వెళ్ళి వచ్చి నువ్వు గట్టిగా కౌలించుకో. బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఇప్పటికే దాన్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాను బాధపడతా ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇంకో తప్పు చేయమంటావా? అన్నా దగ్గరికి వెళ్తే తప్పు గాని కట్టుకున్న భార్యతో కాపురం చేస్తే తప్పేంటి అన్న? రే పెళ్ళి అయితే చేసుకున్నాను గాని కాపురం మాత్రం దాంతో నిజం చెప్పిన తర్వాత చేస్తానరా. అప్పుడు కాపురం కాదు, పెరట్లో కూర్చొని పిడికలు చేసుకోవాలి. అదేంట్రా? నిజం తెలిస్తే వదిలి నీ మీద అని ఉమ్మేస్తుంది. అలా జరగకూడదురా. అలా జరగకుండా ఉండాలంటే నువ్వు అర్జెంట్ గా వెళ్ళి వదిలి గట్టి పట్టుబట్టాలి. ఇదిగో మందు నాకు వద్దురా. నేను నాకించను, తాగిస్తా.
నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ భోజనం పెడతారా ఏంటి? క్రికెట్ మ్యాచ్ పెట్టడానికి. క్రికెటా? అయితే నేను ఆడతాను. బాబు ఆడేదే నీతో. అవునా? నాతో ఇంతవరకు ఆడి గెలిచుడే లేడు. ఎవరితో అన్నా బాబు ఓడింది లేదు. అయితే పన్ను ఎంత? నువ్వు నెగితే భూలోకం వెళ్ళి నీ భార్యతో సుఖ సంసారం చేసుకుంటా. భలే ఉంది. మరి ఓడిపోతే? నేను భూలోకం వెళ్ళి నీ నాకేనండి, నేను చచ్చిన ఓడిపోను. చచ్చా అన్నకొచ్చావు. భూలోకం దెబ్బకి యమలోకం అబ్బా అనాలి. ఇదేంటిది? కూర్చొని కూడా బ్యాటింగ్ చేస్తారా? బాబు స్టైల్ అంతే. లాస్ట్ టైం బ్యాటింగ్ పాకుతూ చేశాడు. దట్ ఈస్ జమకంట. తొండి బాబు స్టైలే అంత. ఆకారం బుల్లు, బ్యాట్ ఫ్లెక్స్ బుల్లు. ఈ బుల్షిట్ గేమ్ నేను ఖండిస్తున్నాను. బ్యాట్ లా ఉండాలంతే. ఓకే బాల్ ప్లీజ్. థ్యాంక్ యూ. దీన్ని కూడా లేవాలా? కూర్చోనే కొడతాను. ఇది కృష్ణాష్టమి ఉట్టుకొట్టినట్ట, క్రికెట్ అన్నట్ట. ఇటైతే నేను బాల్ పట్టుకోనమ్మా. 25,000 రన్సా? ఒరేయ్, సచిన్ టెండూల్కర్ జీవితాన్ని వాడినా ఇన్ని రన్స్ కొట్టలేడురా. చిత్తు పాపం ఫీల్ అవుతున్నాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నా. అబ్బా, డిక్లేర్ చేస్తానంట. ఏదో పెద్ద జెంటిల్మెన్ గేమ్ అన్నట్టు. హలో, ఏ బౌలింగ్ కావాలి? ఫాస్ట్ యాజ్ పిన్నా? ఈ పర్సనాలిటీకి ఫాస్ట్ గా పరిగెత్తలేడు. ఫాస్టే. తున్నపోతు మీద వచ్చి బౌలింగ్ ఏంట్రా? బాబు స్టైలే అంత. అంత స్పీడ్ నేను తట్టుకోలేను. అయితే స్పిన్ వేస్తా. అది బెటర్. ఇదేంటిది? ఈసారి పల్లకిలో పెళ్లి కూతురులో వస్తున్నాడు. ఇదేంటిది? అటేస్తుంది, ఇటేస్తుంది. పోరా పోరా, అయ్యో పోరా. ఈ అవతారం ఏంటి బాసు? నీకు కంపెనీ ఇద్దామని. ఆ విషయం చెప్పగానే ప్లేట్లు కూడా తనే అడిగేస్తున్నాడు. రేపు వెళ్ళగానే జీతం పెంచమని చెప్పాలి. అమ్మాయి వాళ్ళు చాలా నవ్వేశాం. ఏదైనా చెడు జరుగుతుందేమో అని భయం వేస్తుంది. ఎనీవే బాయ్. బాయ్. ఏంట్రా దొంగల్లా తలుపు దగ్గర కాసుకొని కూర్చున్నారు? వర్మ సినిమాల్లో దొంగోళ్ళ లుక్ ఏంట్రా? 3 ఏండ్ల కింద మా తాత ఇల్లు కట్టిస్తా అంటే ఇటుక పెళ్లి మీద పడి పీకిండు. ఏడ్చిన్నా? ఏడవలే. ఎందుకు ఏడుపు రాలేదు భయ్. 2 ఏండ్ల కింద మా మేనమామ క్యాన్సర్ వచ్చి తుస్తుమన్నాడు. ఏడ్చిన్నా? ఎందుకు? నేనంతే. నేను పెద్ద సైకోగాన్నని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా. గసుంటిది నువ్వు నా కోసం క్యాంపస్ జాబ్ వదిలేసినావంటే అడ్డెడ్డెడ్డెడ్డే గిసుంటి సైకోగానికి గింత మంచి దోస్తుని ఎందుకు ఇచ్చిన వల్ల అని తెల్లారి 3 గంటల దగ్గర రోయపాము. నీ ఓరిన్ పటాయించ నీకు హోటల్లో జాయిన్ అయ్యి నా కోసం క్యాంపస్ జాబ్ వదిలేసిన నాటకాలు ఆడతా సాలే. అప్పుడే అంటే నవ్వుకుండా వస్తున్నా. ఆ జోకులన్నీ మనమే తెచ్చున్నాడు. ముచ్చిన కొడుకుని చూడండి, నేనేం తీసుకొచ్చాను. 6-cylinder engine, 250 horsepower capacity, 100 miles per hour pickup, automatic gear, automatic transmission, power sliding doors, and the one and only Honda Accord. అన్ని బాగానే ఉన్నాయి. కారు దొరుకుతుందా? మనం దొబ్బకెళ్ళాలా? కారు ఏమైనా జేమ్స్ బాండ్ వాడినారా? యూసేజ్ ఎక్కువైనట్టుంది. ఎంత కొన్నావురా కారు? సెకండ్ హ్యాండ్ లో $1000 కొన్నాను. దీన్ని దొర్లించాలంటే మినిమం $5,000 అవుతుంది. రిపేర్ ఖర్చు నువ్వు పెట్టుకో, పెట్రోల్ ఖర్చు నేను పెట్టుకుంటాను. కార్ మాత్రం మేము తోలుకుంటాం. ఠీకే. అయ్యో రాణి, ఎందుకు కంగారు పడతావు? భయపడాల్సింది ఏమీ లేదు. వచ్చే ఆయన పెద్ద పోలీస్ ఆఫీసరు, ఎన్కౌంటర్ స్పెషలిస్టు. పేరు సక్సేనా. ఆయన అనుకుంటాను.
పో పో లోపలికి పో, వాడిని కూడా తీసుకుపో. శ్రావణ్ లోపలికి రా. తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్దాం. రేయ్ ఓహో, ఆ మిషన్ శబ్దమా? నేను నా మిషన్ చెడిపోయింది అనుకున్నా. ఓహో, అమెరికన్ పోలీసులాగా వైర్లెస్ రేడియోనా? వినడానికి. సిబిఐయా? కాదు కాదు కాదు, నేను సి, జాన్సన్ బి. ఐసి. లేదు సార్, నేను సి. యూ ఐ డోంట్ నో సార్. కే. ఓకేనా? ఓకే ఓకే. రండి రండి రండి. ఇదే ఆ డబ్బా? ఓకే ఓకే ఓకే, టైం అయింది, బయలుదేరండి. బయలుదేరుతాను సార్. మీ డబ్బును మీకు నాకు అన్నీ తెలుసులండి. మీకు ఆహాలు ఇల్లు తెలుసా? నేను ఇప్పుడు అక్కడి నుంచే సార్ వస్తుంది. ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. ఎందుకు? ఈ డబ్బు తీసుకెళ్ళి ఆమెకి ఇవ్వబోతున్నాం. ఈ డబ్బు ఆవిడకు సార్? ఇది మీ డబ్బు? మీ దగ్గరే ఉన్నామండి. చెత్తకుండీలో వేసినప్పుడు నడుం పట్టేసింది. అవును పాపం, వెయిట్ కూడా చాలా ఎక్కువ ఈ బ్యాగ్. కానీ ఇప్పుడు దీన్ని ఇక్కడ తీసుకురావడం వల్ల నా మనసులో ఉన్న వెయిట్ తగ్గినట్టు అనిపిస్తుంది. సరే, మీ కార్ డ్రైవింగ్ వచ్చా? వచ్చు. ఇదిగోండి, కింద పార్కింగ్ లో కారు ఉంది, అది తీసుకుని వెనక వీధికి రండి. ఏ? మన ఇద్దరం వెళ్ళడం ఎవరు చూడకూడదు. ఓ సార్, ఇది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కాదుగా? కాదు. ఏ? నాటప్పడం రాదు. మనకు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ అచ్చిరా లేదు సార్. ఇది అచ్చొచ్చిన కారండి. రండి వెళ్దాం, రండి. Stay in the prizes. Top dollar Curry Lils, a kid at time. Ready? Come on, yeah, let's go. Yeah. Who's the man on the land that can stand down? Who's the man on the land that can stand down? Who's the man on the land that can stand down? Who's the man on the land that can stand down? కొత్త కాదు, పాతే. దేని గురించి చెప్తున్నావు? నువ్వు దేని గురించి అడుగుతున్నావు? నేను నీ గురించి అడిగాను. నేను డ్రెస్ అనుకున్నాను. డ్రెస్సు పాతదన్న విషయం నేను 10 అడుగుల దూరం నుంచే కనిపెట్టాను. నువ్వు కొత్త కదా? అవును. ఆఫీసర్ వచ్చినప్పుడు సెల్యూట్ కొట్టాలని నీకు ట్రైనింగ్ లో నేర్పలేదా? ఎక్కడ ఎక్కడ? ఏ మిస్టర్, ఆఫీసర్ అని చెప్పింది నా గురించి. లెఫ్ట్ హ్యాండ్ తో సెల్యూట్ చేయమని నీకు ఎవరు చెప్పారు? నాన్సెన్స్, సెల్యూట్ అండ్ రైట్ హ్యాండ్. సారీ సార్. ఏంటి కత్తితో వేళాకోళం? అయ్యో, రక్తం. ఏంట్రా రక్తం? ఇలా చూడు, ఈ కుర్ర చేష్టలన్నీ ఇంట్లోనే మూట కట్టి పడేసి రావడం నేర్చుకో. ఇంకా నువ్వు నా గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నా రూమ్కి రా. ఒక డౌట్. ఏంటి? మీకు రూమ్ కూడా ఇచ్చారా? ఫాలోమే. చాలా టెక్నికల్ గా గురి పెడుతున్నాడే. ఉండు, నీ సంగతి చెప్తాను. ఏంట్రా? ఊరికే. ఇప్పుడు పదండి. ముందు సరిగ్గా పట్టుకో. కుర్ర చేష్టలు. ఆఫీసర్ కదా పాపం, ఓ సెల్యూట్ మొహాన పాడేసి పోదాం అనేది లేకుండా గన్ను పట్టుకుని గంతులేయడు, కత్తితో కళ్ళల్లో పొడవడం. ఇలా చూడు, నా గురించి నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఒక సింహం గురించి ఆ సింహమే చెప్పుకోవడం అసహ్యం. సరే, మరి ఏం చేద్దాం? ఇలా రాబోయా, నా గురించి ఇతనికి వివరంగా చెప్పు. ఏమని చెప్పమంటారు? ఏదో ఒకటి చెప్పవయ్యా. సార్, ఒక ఏం చెప్పమన్నాను? ఏం చెప్తున్నావు? ఏంటి హెడ్ గారు? ఏంటో వేపు అంటున్నాడు. ఏంటి? నువ్వేం చెప్పగలదు, వెళ్ళు. అటెన్షన్. ఓకే, నా గురించి నేనే చెప్పుకుంటాను, విను. నా పేరు హెడ్ ఏకాంబరం. తెలుసు. నాకు ఇంకో పేరు కూడా ఉంది, ఎన్కౌంటర్ ఏకాంబరం. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న రౌడీలందరినీ పిట్టల్ల కాల్చినట్టు కాల్చి స్పెషల్ అపాయింట్మెంట్ లో ఇక్కడికి వచ్చాను. ఏంటి ఇక్కడ మాట్లాడుతుంటే పురుపురు మంటనా? మిమ్మల్ని చూస్తుంటే కామెడీ పోలీసులా ఉన్నారు సార్. కామెడీ పోలీసా? ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీ పోలీస్ అంటావా? నా గురించి ఎవరి దగ్గర ఎంక్వైరీ చేసావా? ఎంక్వైరీ చేసావు, అందుకే ఈ మాటలు. వెళ్ళి టీ తీసుకురా. కొత్తగా ఉద్యోగం చేరిన కానిస్టేబుల్ ని ఇలా టీ తీసుకురా అనడం తప్పు కదా సార్. ఇదేమో అమాయకుళ్ళ అడుగు. సెల్యూట్ కొట్టమంటే మాత్రం ఆఫీసర్ కళ్ళల్లో గుచ్చు. సార్, అదేమిటంటే నాన్సెన్స్. గో అండ్ టేక్ ఏ కప్ ఆఫ్ టీ. yes sir. ప్రతి మాటకి ఎదురు మాట. ఎంత గూరోజును. ఇదేంటి సపోర్ట్ లేకుండా నించుంది? వీడేంటి వచ్చిన రోజునే వంకర టింకరగా నడుచుకుంటున్నాడు? డేంజరస్ ఫెలో.
వీడిని కేర్ఫుల్ గానే హ్యాండిల్ చెయ్యాలి. సుబ్రహ్మణ్య, ఈ పిల్లాడు ఏం కొట్టినా ఫోర్లే. బౌండరీ బాయ్ అని పేరు పెట్టాలి. నన్నేమంటావు? నువ్వు తీసిన రన్స్ లెక్క పెడితే సెంచరీ గర్ల్ అని పెట్టొచ్చు. జాగ్రత్త పడతావు. డాక్టర్ క్లాస్ గా శిక్షణ కొట్టాడు, క్లాస్ బద్దలు కొట్టాడు. ఏమండి బాలివ్వండి. అయ్యో, అది బత్తాయి పండు అనుకున్నారా ఏమిటి? బాలని తెలిసే విరిచేశాను. ఆడించాలు, కూర్చో. అది కూర్చో. అన్నయ్య బాల్. నీకు స్పెషల్ గా చెప్పాలా? కూర్చో. అది నేను కూర్చో. ఏంటండి ఇది? మ్యాంగో జ్యూస్ తింటావా? డాక్టర్ డాక్టర్ నాకు నాకు అచ్చి. అంకుల్ క్యాచ్. వావ్. ఏ అంకుల్ క్యాచ్. ఏం బుక్ జానకి ఒంటరిగా చదువుతున్నావు, అంత నచ్చిందా? లవ్ ఇస్ బ్యూటిఫుల్. అందరు చూస్తున్నారు. రావే. వేనా? సరే వై వౌ వం వా. తీసుకెళ్దామండి గొడుగు. ఇది గొడుగే కదా. వరేదానివి. అబ్బా నెమ్మదిగా. నేను తీసుకొచ్చిన అల్లుడికి ఇప్పుడే రొమాన్స్ వచ్చింది. వాళ్ళలో వాళ్ళు లవ్ గివ్ బ్యూటిఫుల్ అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మనం అక్కడ కూర్చుంటే వాళ్ళకి ఏమైనా మూడ్ వస్తుందా? ఓ ఎలా ఉంది? ఏంటి తెనాల్లాగా నవ్వుతున్నారు? అవు ఎప్పుడు వాడుతోనే కలిపి తిరుగుతున్నానా వాళ్ళలాగా వచ్చేస్తుంది. చేంజ్ చేసి చూస్తా. నాకు భయం వేస్తుంది. భయపడకు, నాతో. ఇప్పుడు ఏం కనబడుతోందిరా? మీరు జిప్పేసుకోవడం కనబడుతుంది. కొంచెం అక్కడ చూడరా. డాక్టర్ కైలాషు అతని భార్య ఒక పక్క లవ్ చేసుకుంటున్నారు, ఆ. మరో పక్క కైలాష్ చెల్లెలు ఆ బండ వెధవ లవ్ చేసుకుంటున్నారు. ఆ అమ్మాయి తెనాలి కదా లవ్ చేసింది. అది పోలీస్ స్టేషన్కి వెళ్ళక ముందు, ఇప్పుడు పార్టీ మార్చింది. అంకుల్ రెడీ. ఏం బాబు, ఈ ఏరియా ఆపిల్స్ ఎప్పుడైనా తిన్నావా? చిచ్చి, ఈ ఏరియాలో యాపిలే. అయ్యో సూపర్ గా ఉంటాయి. నిజమా? కాశ్మీర్ ఆపిల్స్ లాగా. చెల్లెలు చోటు మారింది, పిల్లలకేదో కోసి ఇస్తోంది. ఆ పిల్లలు బండ వెదవకి యాపిల్స్ ఇస్తున్నారు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? వాటర్ ఫాల్స్ క్యారియన్. పెద్ద యాపిల్ నాకు. అన్ని మీరే తినేయకూడదు. బాబు జానకి ఎక్కడా? జానకి యాపిల్స్ కోసి పంపిస్తూనే ఉంది. ఎవరితో? ముందు పిల్లలతో పంపించింది, ఇప్పుడు తెనాలతో పంపిస్తానని వెళ్ళింది. యాపిల్, ఆడమ్, ఈవ్. అది కదా. ఓ రాను రాను ఆ తెనాలి రాముడు అవుతున్నాడు, నేను తెనాలి రావణుడు అవుతున్నావు. ఎక్కడికి వెళ్ళారో ఏంటో, రా వెతుకుదాం. మధ్యలో ఈ గొడుగు ఒకటి పడక. గొడుగు ఎందుకు పారేసినట్టు? ఇప్పుడు వర్షం వస్తుంది. అవును, నువ్వు పెద్ద జోసుడివి, చెప్పగానే వచ్చేస్తుంది. పద. జంతికలు. ఓ ఎప్పుడు తిండి గోలే. జంతికలు తింటాం కాదు, జబర్దస్తిగా నడవాలి. ఓ జరగండి. తిండిపోదు బండరాముడు. ఏరా, మీ అత్త ఎక్కడికి వెళ్ళింది? తెనాలితో డ్యూయట్ పాడడానికి వెళ్ళింది. ఇప్పుడే కదా ఒక డ్యూయట్ అయింది, ఇంకో డ్యూయటా? పర్వాలేదు పోనీ అమ్మా. అయ్యో డాక్టర్, ఇక నా వల్ల కాదు. లేదు డాక్టర్, తెనాలి ఎలాగో ఇట్టే వస్తారు కదా, దాక్కుని రాగానే మీద పడి కొరికేస్తానంతే. ఈ కొరకటం నవలటం తప్ప వేరేవి తెలియదా నీకు? తెలుసు డాక్టర్, కానీ వర్కౌట్ అవట్లేదు. ఇట్రా ఇట్రా, ఇది పట్టుకో పట్టుకో. ఎలాగో నువ్వు చెప్పినట్టే తెనాలి ఇటే వస్తాడు. కళ్ళు మూసుకుని ఒకటే దెబ్బ. ఓకే? చిచి, ఒకటి కాదు, 1 2 3 4 చిత్త కొట్టాయి. దాక్కో దాక్కో దాక్కో. భయపడద్దు, ఇది కూడా పట్టుకో. కళ్ళు మూసుకుని ఒకటే దెబ్బ. సావాలి. ఏం జరిగినా చూసుకుంటాను. అన్ని చోట్ల మనుషులున్నారు. ఏం చేస్తున్నారు? ఉండాలి. ఏమయ్యారు? సార్, ఆ బైనాకులర్ కొంచెం ఇస్తారా? ఇదిగోండి. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఏంటిది సరిగ్గా కనపడలేదు? ఏంటి సార్ తెలియనట్టు అడుగుతారు? నాకెలా తెలుస్తుంది సార్? అయ్యో అవును, ఓ పక్క పగిలింది. ఎలా పగిలింది సార్? అది మీ అబ్బాయి. సార్ సార్,
తల మీద రాసి పెట్టుంది తప్పదంటారు. డాక్టర్ బైనాక్యులర్ వచ్చింది. ఏం డాక్టర్ నా మీద పడతారు? ఈ కాలేజీ మన కర్నూలు కోటలా ఉంది కదా? అవునక్క. ఈ కాలేజీకి నేను కొత్తగా వచ్చినాను, హిస్టరీ లెక్చరర్గా. ఏం దట్టా చూస్తా ఉండారు? లేచి అందరూ నాకు గుడ్ మార్నింగ్ చెప్పుకోండి. సత్యరెడ్డి! గుడ్ మార్నింగ్ మేడం. సిట్ డౌన్. మీకిదే చెప్తుండాను, నేను సీమ నుండి వచ్చినాను, రాయలసీమ లెక్చరర్ని. అందరూ లెక్చరర్ లాగా నన్ను చూసినారో గ్రూప్ మర్డర్లు జరిగిపోతాయి. గ్రూప్ మర్డర్లా? ఒక్క మర్డర్ ఏందిరా బిడ్డ? క్లాసులో గోల చేసినారో పీకలు తెగిపోతాయి. పాఠాలు శ్రద్ధగా వినకపోయినారో నెత్తురు ఏరులై పారుద్ది. అందరూ బుద్ధిగా బుక్స్ తీయండి. ఏంటి మేడం అటెండెన్స్ వేయరా? అటెండెన్స్ చేయాల్సిన అవసరం నాకేముండాదిరా? ఈ దినం నుంచి ప్రతోడు క్లాసుకు అటెండ్ అవ్వాలా. ఎవరైనా మిస్ అయినారో వాళ్ళు టోటల్ గా మిస్ అయిపోతారు. ఈ కుర్చీలో ఉండ వాడు చాలా సీనియర్ స్టూడెంట్ మేడం, ఎప్పుడు క్లాస్కి రాడు. అటెండెన్స్ వేయకపోతే లెక్చరర్స్ ని బతకనివ్వడు. అంత మొగోడా? ఆడి మడకాయ ఇరుస్తా. ఆడి పేరేందిరా? అరుణాచలం. సత్యరెడ్డి! ఆడు యాడున్నా గంట కొట్టే లోపల నా ముందుండాలా. ఈ దినం నేను చెప్పబోయే పాటల్లో ఏమిరా బిడ్డ, నువ్వేనా అరుణాచలానివే? పేరు బాలేదా? నీ క్యారెక్టరే బాగుండ్లా. సత్యరెడ్డి యాడ్ నుంచి పట్టు వచ్చినారు. మందు కొట్టి గోకుల్ థియేటర్ లో షకీలా సినిమా చూస్తూ దొరికినాడక్క. ఏమిరా కుక్క, క్లాస్ ఎగ్గొట్టినావు, నేరం. సినిమాకి వెళ్ళినావు, ఇంకో నేరం. మందు కొట్టినావు, పెద్ద నేరం. మందు కొట్టి షకీలా సినిమా చూస్తూ దొరికిపోయినావే, ఇది పెద్ద ఘోరం. ఏంటి ఘోరం? ఈ కాలం యూత్ గురించి నీకేం తెలుసు? యూత్ ఏందిరా? జూట్. ప్రతిదినం గంట కొట్టేలోగా నువ్వు క్లాస్ లో ఉండాలా. నేను చెప్పేదాకా గంట కొట్టినా నువ్వు గడప దాటకూడదు. ఇది నా ఆర్డర్. నా మీద ఆర్డర్ వేయడానికి నువ్వెవరు? నువ్వేమన్నా ఝాన్సీ రాణివా, పల్లాటి నాగమ్మవా, పూలాన్ దేవివా, రాణి ముఖర్జీవా, రమ్య కృష్ణవా? కడప కాళేశ్వరినిరా. తేడాలు వచ్చేసినాయనుకో నీ తల తీసుకెళ్లి కర్నూలు కోటకి ఏలన తీస్తా. ఏందే నువ్వు క్లాసుకు వచ్చుండాలా? ఎందుకు రావాలి? తల వంచని భారతీయ విద్యార్థుల స్వేచ్ఛను హరించడానికి నువ్వెవరు? ఈ కాలేజీ నువ్వు కట్టావా? గోడలు పెట్టావా? బెంచీలు చెక్కావా? కుర్చీలు సర్దావా? ఏడు పెరిగి రక్తంలో వేడి పెరిగి కళ్ళల్లో వాడితో కళ్ళం పట్టి కదం తొక్కి ఒక్కొక్క యువకుడు గుండె మర పిరంగుల్లా పేలుతుంది. స్వేచ్ఛను హరించే నీలాంటి దుష్ట శక్తుల్ని దహిస్తుంది. అప్పటి వరకు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే రక్తపు డేరులే నిరసన హోరులే. అమ్మా చదువులు తల్లి, నీ బిడ్డలు చేసి తప్పులు నువ్వే క్షమించాలి తల్లే. నిన్నేంద్రా క్షమించేది? బద్మాష్! శభాషన్నా బద్మాషన్నా నువ్వే అనాలి తల్లే. తల్లి, నీ పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్తారు, మట్టిలో దొరుకుతారు, మందు కొడతారు. ఒళ్ళు రుద్ది మూతి కడిగి శుద్ధి చేయాల్సిన తల్లివి నువ్వే తల్లే. తల్లే పాదాల మీద ఉంటామ్మా, నీకు దండం పెడతా.
జై బోలో రాయలసీమ లెక్చరర్ కి జై. జై బోలో రాయలసీమ లెక్చరర్ కి జై. అమ్మ నువ్వు చెప్పమ్మా మేము వింటాం. ఏంటి గటకారమా ఒక్క నిమిషం. వెళ్ళరా. టట్టడాయ్. ఇదిగోండి మీకోసం వేడి వేడిగా బిర్యానీ తయారు చేశాను. ఏంటి సడన్ గా భర్త మీద అంత గౌరవం వచ్చేసింది? ఓ కోటి కోసం కూటి విద్యలు అన్నమాట. అయ్యో అదేం కాదండి. మరి? పతియే ప్రత్యక్ష దైవం అన్నారు అయ్ కదా, బాబోయ్. అందుకే సతీ సావిత్రిలా సేవలు చేసుకుందామని. సేవలు చేయించుకోవడానికి నేను పనికిరానులే గాని దానికి ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆయన చేద్దు గాని. అదేటండి అయ్యారండి రాజకపూర్ లో రిచ్ గా వచ్చి పూర్కపూలు ఎక్కడ కూకున్నారండి. పెట్టుబడి లేని వ్యాపారం కదా, 4 రాళ్ళు వెనకేద్దామని. అదేంటో గారు మా కాంపిటీషన్ లో చెప్తున్నారు, మా బిజినెస్ కి దెబ్బడిపోతుందండి బాబా. సార్ బై, నేనేమో అడుక్కోవడానికి రాలేదు. మరి నా కూతురికి ఈ సీట్ రిజర్వ్ చేద్దామని వచ్చా. రిజర్వేషన్ ఇదేమన్నా రైల్వే స్టేషన్ ఏంటి? ఏంటే క్యాముల్లో ఇరుక్కున్న స్వాముల వారు కోర్టు నడిచినట్టు ఆ నడకేంటే? నీ సొట్ట ముగ్గురికి సత్తు వచ్చాడవా? నడు. ఏమండి ఆడుకోవడమా? ఇంట వంట లేదండి. ఇంత వంట లేదు కాబట్టి గుడి ముందు కూర్చోబెట్టి అడుక్కోమంటున్నానే. అయ్యా వీళ్ళందరూ నీళ్ళు వచ్చుకుని 7-8 నెలలైనట్టుంది. ఇంకొక నెల అయితే వాళ్ళు పిల్లలు కంటారు, వాళ్ళతో పాటు కూర్చొని అడుకోవచ్చు. ఏమండి 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 నేను ఈ గుంపులో ఆడుకోనండి, అక్కడ పక్కన కూర్చుంటానండి. అచ్చికచ్చిగా నిన్ను గుంపులో కూర్చోబెట్టి అడుక్కోమని రాత్రి మా అమ్మ కల్లో కనబడి చెప్పింది. వెళ్ళి కూర్చోవే. ఏమా ఆ 6 అడుగుల స్థలాన్ని మా ఆడగులు కుదిరాయి. కూర్చో కూర్చోవే, వచ్చి తీసుకో అడుక్కో. అమ్మా తల్లి ధర్మం చేయండి, తల్లి అమ్మా తల్లి అని అడుక్కో. అమ్మా ధర్మం చేయమంటున్నాడా? అయ్యా ధర్మం చేయమంటున్నాడా? ఎవరే చేయమనేది? చిల్లరుచ్చు కొట్టారంటే చిప్ప చిల్లులు పడిపోద్ది. అడుక్కో కానీ. అమ్మా అయ్యా ఏంటండి అందరూ అలా నన్నే చూస్తున్నారు? నాకేం దరిద్రం పెట్టి పిచ్చమెత్తుకోవడానికి రాలేదు, ఊరికే టైం పాస్ కి. ఆ టైం పాస్ లేదు, బస్ పాస్ లేదు. అడుక ఏంటి ఏంటి వాగుతున్నావేంటి? చెప్పినట్టు చేయకపోయావంటే ₹1,00,00,000 డింగిడి. అయ్యో ఇదే మాట చెప్పి ఎరగుంటాడు నన్ను చంపుతున్నాడు. ఏంటి 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 కొడుకుతున్నావేంటి? ఏమి లేదు, నీ గురించి పొగుడుతున్నాను నా రాజా. సరే సరే అడుకో. కోరస్ అమ్మా ఆకలే అమ్మమ్మ ఆకలే అమ్మా ఆకలే. ఏంటి కుర్చీ తప్పుతుంది కానీ సరిగ్గా అడుకో. అది ప్రసాదం ప్రసాదం. నా కూతురు చిరిగించీర కట్టేసరికి అడుక్కునే బుద్ధులు వచ్చేసినాయి. ఇప్పుడే వస్తా. నువ్వెక్కడికి? ఎంతైనా కన్న కూతురు కదా, తోడుందామని. చిచ్చి మీ వంశమే అడుగుతునే వంశం. బాలు నువ్వు నన్నే ఎందుకు ప్రేమించావు? ఇంకెవరిని ప్రేమించలేదు కాబట్టి. నీలో నచ్చింది ఇలాంటి సింప్లిసిటీయే. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకరుండాలని పవిత్ర బంధం పవిత్ర బంధం. హాయ్ అంజు. హలో వసు. మీట్ మై హస్బెండ్ దేవానంద్. హాయ్. హలో మీట్ మై బాయ్ ఫ్రెండ్. ఓ హాయ్. హాయ్. మీ వారు లాయరా? యా నాకంటే పెద్ద లాయర్. ఆయన కోర్టులో వాదిస్తుంటే రెప్ప వాల్చుకుంటే అలాగే చూడాలని ముద్దు కూడా పెట్టుకో అనిపిస్తుంది. లవ్ లో అలాంటి ఉంటేనే మజా. ఒకసారి ముద్దు పెట్టుకొని. ఇప్పుడేదంత అవసరమా? పైగా పబ్లిక్ లో తప్పు కూడా. ఓ బాలు దిస్ ఇస్ టూ మచ్. నువ్వేదో క్రీస్తుపురం వల్ల మాట్లాడుతున్నావు. ఇలాంటి వాడిని ఎలా ప్రేమించారండి బాబు? జస్టిస్ చౌదరి డూప్లా ఉన్నాడు. నువ్వు ఒకసారి వెనక్కి తిరుగుతావా? ఓకే నో ప్రాబ్లం. నో బ్యాక్ నో బ్యాక్. పోనీ సరదాగా షేక్ హ్యాండ్ ఇస్తా. హ్యాండ్ ఏదో లెక్కేనా? ఓన్లీ నా స్వీట్ హార్ట్ కి. కమ్ ఆన్ డార్లింగ్ మేరీ సప్నో కి రాణి చలి ఆయేగి. ఓకే ఓకే. ఏమెట్టి చేసిందే మీ అమ్మ? పాలతోనా పెరుగుతోనా గుగ్గిళ్ళతోనా? ఏమెట్టి టీ 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 ఏమెట్టి చేసిందే మీ. హాయ్ కమ్ ఆన్ డార్లింగ్. ఓకే. హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. Who is he? This is Swamiji. ఓ నమస్కార్ కరో బేటీ. నమస్తే నమస్తే. ఆశీర్వాద్ జీతే రహో జీతే రహో. స్వీట్ గర్ల్ యు ఆర్ లుకింగ్ ఎట్ మీ. దిస్ ఫెలో ఇస్ లుకింగ్ దట్ సైడ్. Why? Who is she? She is Miss Kismis. Yes. బొండూస్ కిస్మిస్ ఎప్పుడైంది? Yeah. పేరు
పేరుని మొగుడిని కూడా మార్చుకున్నాను. త్వరలో అమెరికా వెళ్ళిపోతున్నా. వావ్, దెన్ హౌ మెనీ డేస్ ఆర్ యు గోయింగ్ టు స్టే ఇన్ ఇండియా? ఇంగ్లీష్ He swung love America flight jishum. Flower? Oh, orange shirt and orange flower matching. Matching. You both matching. Nice. ఎక్స్క్యూజ్ మీ మ్యాచింగ్ నాట్ మ్యాచింగ్. Bye. ఏమెట్టి చేసింది మీ అమ్మ పాలతోనా? నిన్న కొట్టేసినది మొన్న కొట్టేసినది మళ్ళీ కొట్టేసినది ఖండు చీమ. అది కుడుతా ఉంటే నువ్వు తిడుతా ఉంటే ఏ తీపి Hi. Come down. Sure. Woo! Hi. Do you remember me? That bomb blast. Resorts. Oh yeah. How are you? I'm fine, thank you. Meet my boyfriend, Mr. Lokesh, a famous cameraman. Hi. నైస్ టు మీట్ యూ. మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. ఆల్సో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. Naughty. Meet Mr. Kamish, my fiancé. Hello. You don't be so shy, yaar. It's too funny అండి. నన్ను తప్ప ఏ అమ్మాయిని చూసినా తెగ సిగ్గుపడిపోతాడు. That's why I like him. Kamish, she's Priya. Hi. Nice to meet you. By the way, మీరిద్దరు మా మ్యారేజ్ కి తప్పకుండా రావాలి. Okay. You and you enjoying jolly good in Hotel Blue Moon. Me and she going to Hollywood for honeymoon. Bye. Let's go, baby. Bye. తిరగబడ్డది బసందుగా సంసారి తాడే తాచుపాముల వెంటాడితే ఏం దారి కడుపులోని బాధనేమో కక్కలేరు కళ్ళ ముందు సాగుతోంది చూడలేరు సీటు కింద మంటదేమో ఆర్పలేరు స్వీట్ గర్ల్స్తో రొమాన్స్ చెయ్యలేరు తాగనాడ కట్టారు కూలిపోయి కట్టారు అమ్మదిని కసదియ ఏమి సీనురు ముందు నుయ్యి వెనక పొయ్యి వింత చూడరు సందడే సందడి ఈ పోరగాళ్ళు ఒక్క చోట చేరనంటే సందడే స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం దోస్తికి నజరానా. పొద్దున్నే లేపావు, శ్మశానానికి తీసుకొచ్చావు, పాటలు పాడుతున్నావు, ఇంతకీ ఏంట్రా విషయం? ఏం లేదు మామ, నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. నేను తీపోయే యాడ్ లో నువ్వు జస్ట్ యాక్ట్ చేసి పెడితే చాలు. రే, హెల్ప్ అంటే ఏదో చేస్తాను కానీ ఈ యాక్టింగ్ నావల కదరా, ఇంకెవరైనా చూసుకో. ఎవరైనా అయితే డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా. నువ్వైతే ఎంత చక్కగా రిలాక్స్ అంటూ పని పాట లేకుండా ఖాళీగా ఉన్నావు కాబట్టి మా సార్ నిన్ను సెలెక్ట్ చేశారు. నోరు మోస్తావా? యాక్టింగ్ చాలా ఈజీ మావా. ఫర్ ఎగ్జాంపుల్ రే సార్ 100 ఉంటేవరా. ఓ షిట్, ఇప్పుడు ఆటో ఉడికిచ్చాను సార్. ఇదిగోండి చూసావా, డబ్బులు లేవని ఎంత బాగా యాక్ట్ చేశాడు. ఒక్కడి పేక్ గానే డబ్బులు ఇచ్చాడు. యాక్టింగ్ చాలా ఈజీరా. నీకెందుకు, నీ చేత యాక్టింగ్ చేయించే బాధ్యత నాది. ఓకేనా? యాడ్ హిట్ అయిపోయింది అనుకో, నువ్వు పెద్ద హీరో అయిపోతావు. అమ్మాయిలు ఆటోగ్రాఫ్లు, ఫోన్లు, ఓ ఫాలోయింగ్, కప్లింగ్. అంత సీన్ లేదు కానీ ఏదో తగలడు. సార్ వచ్చేస్తుంది సార్. ఫ్రెష్ ఉంది. సార్ నమస్కారం. ఈ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్తారు? శవాన్ని శ్మశానానికి కాక సినిమా హాల్ తీసుకెళ్తారా? ఎవరు నువ్వు? సారీ సార్, ఈ శవం మీద మేము షూటింగ్ చేసుకోవచ్చా? షూటింగ్ అంటరా? షూటింగ్ అదేంటే షూటింగ్ అనగానే ఓ దువ్వేసుకుంటున్నారు. బంధు పోయిన బాధ లేదా? బంధువా పాడా, మేమందరం వీడి దగ్గర చీటీలు వేసాం సార్. మేము పాడకుండానే పోయాడు. మరి ముందుగా డాన్స్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళంతా ముందే పాడేసుకున్నారు సార్. ఆ ఆనందంలో డాన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. బాగుందా రాఘవ? ఒక కెమెరా పెట్టుకో, రష్యన్ యాంగిల్ ఎత్తి. ఓకే సార్. నువ్వు చక్కగా చెప్తాను. తీసేయి. అదే రాఫ్ టికెట్ అటవలకి అది ఇది మెళ్ళేసుకో. ఈ చొక్కా పెట్టుకో. అది ఆ కొండ చేతిలో పెట్టు. అరే మామ, ఈ సిగరెట్ కాలుస్తూ క్యాజువల్ గా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతుండు. అర్థమైంది కదా? అమ్మా, మీరందరూ బాగా ఏడవాలి. ఏడుస్తారు కదా, అది ఏడవండి. మీరు శవం లేపండి ఈ గొడవలకి. అరే మా, ఇది పట్టుకో పట్టుకో. అది ఇలా ఊపుతూ ఉండు. ఓకే, వచ్చాయి. స్టార్ట్ కెమెరా. రోలింగ్ యాక్షన్. ఆ రింగ్ టోన్ గడు సేల్స్ అని తెగ చంపేస్తున్నాడే. చిచి, తండ్రి పోయాడన్న బాధ కూడా లేకుండా సిగరెట్ తాగుతున్నాడు. ఇలాంటి వాడిని చెప్పుతో కొట్టాలి. వాడి సంగతి మనకెందుకే, ఆఫీస్కి టైం అవుతుంది, పద వెళ్దాం.
ఇడియట్ యూజ్లెస్ ఫెలో పదవే చిచి అందరు కూడా నీకెందుకు మాలకం ఇన్ని పనులు పెట్టుకుని ఎక్కడ వచ్చావురా? మీ వెనకాలే బతికే ఉన్నానండి. ఇదేమిట్రా అన్ని విడివిడిగా తీసుకొచ్చావు? అన్నారా? అనుకున్నానులేండి. ఆ పెద్ద ఆయన తిట్టాడండి. ఎందుకు? ఎందుకేంటండి, పొద్దున పెద్ద ఆయన షుగర్లెస్ కాపీ, ముగ్గురేమో షుగర్ కాపీ అడిగితే మొత్తం కలిపి ఇందులో పోసి తీసుకొచ్చాను. అందరికి సర్వ్ చేసేసానండి. ముగ్గురు హ్యాపీ. ఆ పెద్ద ఆయన షుగర్లెస్ కాపీ అడిగితే షుగర్ కాపీ ఇస్తావేంట్రా అని నానా బూతులు తిట్టేసాడండి. అందుకే నేను మాలకం అనిపించేది. మీరు కూడా మనుషుల్లాగా తిడతారేంటండి? ఏమిట్రా? అంటే నా దృష్టిలో మీరు దేవుళ్ళు అంటారండి. ఏడ్చారా బాబు సరిగా ఇవాళ మా సీతారామరాజు గారి మనవడు కళ్యాణ్ బాబు వస్తున్నాడు. జాగ్రత్తగా చూసుకో. అసలే వాడు అమెరికా నుంచి వచ్చాడు. పైన ఏసీగా చూపించు. వాడి దగ్గర తిక్క వేషాలు ఇస్తావో తాట తీస్తా. ఇప్పుడే చెప్పండి బాబు, ఆయనకి షుగర్ లెస్సా? ఇదిగో ఈ 10 వేషాలు వద్దండి. అయ్యగారు చెప్పిన కళ్యాణ్ బాబు ఇతనే. అమెరికా మీటర్ 200. అంత రేట్ ఎట్టి అడగమన్నాడా? చాలా ఎక్కువ డబ్బులుది. బాగా తక్కువ డబ్బులు లేవు. జాగి ఇచ్చు కొడతా డబ్బులుది. ఎగ్జాక్ట్ అవుతున్నా. అడ్రస్ చెప్పు. అమ్మో చేస్తారా? అంత లేదు. మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తా. పెళ్లి చేస్తానంటున్నాడు. అమెరికా పిల్ల ఇంటుంది. అమెరికా బాబు, ఆ డబ్బులు నేను ఇచ్చుకుంటా గానీ నాకు తెల్లతోలు పిల్లని సెట్ చేయరా? పొద్దుటే నేను పాస్పోర్ట్ సైజ్ నెగిటివ్ పెట్టుకుని ఆఫీస్కి వచ్చి. అంటే మీరు అమెరికా నుంచి రాలేదా? జస్ట్ అంబాజీపేట నుంచి వచ్చా. దండ ఎందుకు దండగా? మనిషి ఉండగా పెట్టుకో. అమెరికా నుండి వచ్చింది మీరేనైతే? అవును. ఓహో, మిమ్మల్ని చూడడానికి 2 కళ్ళు సాటం లేదు. నీకు 2 కళ్ళు ఎక్కడున్నారా? నాకు 2 కళ్ళు లేపడం అయితే అండి. మీకు కానీ సైట్ అయితే కుడి కళ్ళతో కోనసీమ, ఎడం కళ్ళతో రాయలసీమ చూసిగలను. మొన్న అక్కడికి ఇలాగే దారి చూపించినాను. అఫ్ కోర్స్ వాడు ఎట్టో వెళ్ళిపోన్నాడు. అది ఆడిబాడి లెక్క. ఇప్పుడు మిమ్మల్ని కరెక్ట్ గా ఇంట్లోకి తీసుకెళ్తాను రండి. నువ్వు దారి చూపిస్తావా? ఆ సుబ్బరాజు డబ్బు పంపిస్తానని చెప్పాను. ఇచ్చా. అమెరికా కళ్యాణ్ నీకోసం చూస్తున్నావా? ఎవరు వచ్చారో చూడు. నమస్తే పిన్ని. ఏం బాబు, అమ్మా నాన్న తాత అంతా బాగున్నారు? అంతా బాగున్నారు. ఏంట్రా ఇంత లేటు? ఏడ్చావు? అమ్మా నాన్న రాలేదా బాబు? తర్వాత వస్తాను పిన్ని. ముందు నన్ను పంపించారు. చూసావటి ఎంత ఎత్తుదిగిపోయాడు. ఎప్పుడో చిన్నప్పుడు ఎత్తుకుంటే నా చొక్కా తెలిపేవాడు. ఊరుకోండి, వాడు ఇప్పుడు చిన్న పిల్లడేం కాదు. వాడు ఎంత పెద్దోడైనా మనకి చిన్నోడేగా. ఏమంటావు? అంతే బాబాయ్. అయ్యారండి, మీరు చెప్పిన మనిషి అమెరికా నుంచి రాలేదండి. వీడి కళ్ళు మాస్క్ అనుకున్నాను. నీకు సైట్ ప్రాబ్లం నాకు తెలియదురా. రాస్కెల్. కళ్యాణ్ అంటే వీడేరా. వచ్చి చాలా సేపు అయింది. తీసుకెళ్ళి గది చూపించు. వాడికి సైట్ ప్రాబ్లం కదా, నా చూపిస్తాను. దొరికింది సందు వీడికి. ఈ బాబునైతే అక్కడే చూసినట్టు గుర్తే. రండి బాబు. ఆగా ఇది అక్కడ బెల్లేసిపోయా. అమెరికా బాబు. ఏంటిది? కాలనుకున్నావా లగేజ్ అనుకున్నావు? ప్రస్తుతానికి మీ కాళ్ళే నా లగేజ్ అండి. మీరు ఒప్పుకుంటే గానీ వదలండి. వదిలే. సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా? ఉందండి, సంబంధం ఉంది బాబు. నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తేనే గానీ ఈ ఫారెన్ లెక్స్ ఏంటి, నేనేమైనా మ్యారేజ్ అరేంజర్ లా కనబడుతున్నానా? వెళ్ళి ఈనాడు పెళ్లి పత్రం చూసుకో. ఆటలో అన్ని లోకల్ ఇన్ఫర్మేషన్ అండి. నాకు కావాల్సింది అమ్మాయిరికా, ఇంగ్లాండ్, వైఎస్ ల్యాండ్, స్కాచ్ ల్యాండ్. సౌత్ ఆఫ్రికా లేదు? ఏం పర్లేదు, అడ్జస్ట్ అవుతాను. అన్నట్టు బాబు, తమకు పెళ్ళిందా? మధ్యలో నా టాపిక్ ఎందుకు? బాబు ఏదైనా అవసరం వచ్చి నన్ను పిలవండి బాబు. బాబు అమెరికా అందంగా ఉంటుంది. పట్నం నుంచి ఎప్పుడు వస్తున్నారు? విత్తనాల కోసమేగా వెళ్ళేది. భోజనానికి వచ్చేస్తాను. అలాగే ఈ సరుకులు కూడా తీసుకొచ్చేయండి. ఓకే. ఏమండి, అందులో రాయకూడదు ఒకటి ఉంది, తీసుకొస్తారా? ఏంటి? అదేనండి. అదే అంటే? అదేనండి. అదే అంటే ఏంటి? ఇలాంటి వ్యవహారాలు నా వల్ల కాదు, నువ్వే వెళ్ళి తెచ్చుకో. మరి టౌన్కి వెళ్ళి నేను ఎలా తెచ్చుకోవాలి? తప్పదా? థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఏం కావాలండి? అది కావాలి. అదమ్మా అండి. అది కాదండి, ఆ అమ్మాయి వేసుకుంది అది. ఓ బ్రానా? గట్టిగా అరవకండి, మెల్లిగా మాట్లాడండి. మెల్లగా అమ్మడానికి ఇదేమైనా స్మగ్లు కుడతా? సైజ్ ఎంతో చెప్పండి. సైజ్ అంటే? అదేనండి, బనీన్లో 32, 34, 36 సైజులు ఎలా ఉంటాయో బ్రాల్లో కూడా సైజులు ఉంటాయి. మీకు ఏ సైజ్ కావాలండి? సైజు అన్ని సైజులు ఇవ్వండి.
పెడుతున్నారా? ఆ, అలాంటిదే. ఏమిటివి స్వీట్ ప్యాకెట్సా? నమస్తే, బాగున్నారా? బాగున్నాయా అయ్యగారు? ఈ స్వీట్స్ ఏనా? అలాంటివే. స్వీట్స్ అంటే ఏ స్వీట్స్? మైసూర్ పాక, లడ్లా, జాంగ్రీలా, ఎల్లారెడ్డ, రై, మల్లారెడ్డ, రై, పుల్లారెడ్డ. ఇవి తీసుకెళ్ళి లోపల పెట్టరా. అలాగే మీరు చెప్పకపోయినా నేను కనిపెట్టగలను. నేను కనిపెట్టగలను అయ్యగారు. అయ్యగారు చెప్పకపోయినా నేను తెలుసుకోలేనా? వాసన పట్టే పసిగట్టగలను. ఆహా, నేతి హల్వా. అయ్యగారు తన కోసం ఏం తెచ్చుకున్నారు కనుక ఏం తెచ్చినా ఇంట్లో అందరికీ పంచడమేగా. నేనే పంచితే పోలా? పంచేస్తా పంచేస్తా. ఇందా తీసుకో. ఏంటిది? నేతి హల్వా. దేనికి? ఇది తింటే ఖండ పుష్టి, ధాతు పుష్టి, నరాల బలహీనతలకు అద్భుతంగా పనిచేస్తుంది. నిజంగా? నిజంగానే. రోజైనా సవిరంగా నేతి హల్వా. రాత్రి నీ కల్లోకి వస్తాను. వస్తా. నువ్వెందుకు రాత్రి కల్లోకి? అమ్మా, పెళ్ళవగానే కొంతమంది అమ్మని భార్యని చూస్తారు. మా అయ్యగారు మాత్రం అలా కాదు, అందరినీ ఒకేలా చూస్తారు. అందుకే అందరికీ నేతి హల్వా తెచ్చారు. మీకు కూడా. ఏమైనా నా బిడ్డ బంగారం రా. ఆహా, ఈ నేతి హల్వాను పళ్ళు లేని వాళ్లే తినాలి. ఏ రాంబాయమ్మ, నీకు పళ్ళున్నాయా? పోయినాయి నాయన. అవునా? అయితే నేతి హల్వా తిను. పోయిన మీ ఆయన తీపి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అది లెక్క. లా 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 లా. అమ్మగారు, నేతి హల్వా అయ్యగారు తెచ్చారు. మిమ్మల్ని అడగకుండా అందరికీ పంచాను. మిమ్మల్ని అడిగి నేను ఒక్కటి తీసుకుంటాను. నేతి హల్వా మీరు కూడా తినండి. అలాగే. ఆయన నేతి హల్వా తెస్తే వీడు నాకు ఇవ్వడం ఏంటి? ఈ ప్యాకెట్ లో నేతి హల్వా పెట్టారేంటి? అయ్యో, అబ్బా అబ్బబ్బా, గూటాల్లో గుడుగుడు. నేతి హల్వా అంతా నేనే తినేస్తానా? అమ్మా, ప్యాకెట్ విప్పారా? నేతి హల్వా తిన్నారా? ఎలా ఉందమ్మా? అబ్బా! ఎందుకు కొట్టిందబ్బా? నేతి హల్వా గూబా తినంత గొప్పగా ఉందనా? హలో సాంబా, హల్వా తిన్నావా? లవ్ చేసాడు ఎవడైనా లవ్ లెటర్ ఇస్తాడు, సినిమా పిలుస్తాడు. ఈ వెద వేషాలేంట్రా? నేనేమన్నా కీపులాకున్నావా? నేతి హల్వా కీపులకిస్తే బొబ్బట్లు బ్రదర్ కిస్తారా? లడ్డూలు లవర్ కిస్తారా? ఈ కాళ్ళు ఎవరివి? ఏరా, సెంటోడు అని పక్కలో పడుకొనిస్తే నన్ను ఆ టైప్ మనిషి కింద చూస్తావా? ఏ టైపు? ఈ టైపు. మీకు సీట్ ఇస్తే నాకు హాట్ ఇస్తారా? నా బుగ్గలు రెండు కూటాల్లో గుడుగుడైపోయినాయి. అమ్మా బాబు, ఎవరమ్మా నీవు? నీ వయసు ఎంతరా? 28 సంవత్సరాలు. నా వయసు ఎంత? 70కి 80కి మధ్య ఉంటుంది. నాతోనే వేళ కాలాలంటరా? నాయనమ్మో, ఏం కొట్టింది? దిమ్మ తిరిగిపోయింది. అందుకే ముసలాడు తొందరగా పోయిట్టాడు. ఏమిటో అందరూ ఇష్టం వచ్చినట్టుగా కొడుతున్నారు. ఇందులో ఏదో బలమైన వస్తువే ఉండి ఉంటుంది. చూస్తా. రాయ్, నేనందరికీ పంచమన్నానా? మరి ఎందుకురా పంచం? నా కర్మ కాలి. లేదు ప్రీతి, వినోద్ ఏమన్నాడంటే నువ్వు అరుణ్తో ఎలాగైనా ఉండు, కానీ నాతో మాత్రం ఫ్రెండ్లీగా ఉండు అంటున్నాడు. అప్పటి నుంచే వాడంటే అసహ్యం వేసింది. వాడికంటే యోగేష్ ఎంతో బెటర్. నువ్వెవరితో తిరిగినా నేను మరి సునామీ వస్తుందంటే రాదు బాబులాగా. నా పేరు ఏంజల్. ఈ పేరు నాకు ఎవరు పెట్టారో కూడా తెలీదు. లిటిల్ ఫ్లవర్స్ ఆర్ఫనేజ్లో పెరిగాను. ఇప్పుడు ఆక్వా బ్లూ కంపెనీ కోసం ట్యాగులు పెట్టడమే నా ఉద్యోగం.
ఏ ఇంటికి నైట్ వరకు ట్యాగ్ వేలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఎవరూ లేరనే నమ్మకంతో దూరిపోతాను. ఆ రాత్రికి మాత్రం ఆ ఇల్లు నాకే సొంతం. మరుసటి రోజు ఇంకో ఇల్లు. ఇదే నా లైఫ్. మొత్తం మీద సత్రం భోజనం, మటన్ నిద్ర. ఇదే ఈ ఏంజల్ పాలసీ. My name is Bhajan Lal. अभी तुम्हारा बहन क्यों आए? सब लोग मिलजुल रहे ना। हाँ? बुड्ढा ये के तो जाके कौन आएगा? ये रिश्तेदारी। दिन आराम से नहीं जी सकते। हाय भजन लाल, बाय. क्या गुल्फिया. జీపుకి సోపు రాసినట్టు జీపేటర్ అంత స్లోగా నడుపుతున్నావు. ఎక్సలేటర్ తొక్కు. ఏమైనా జంతువులు అడ్డుకెత్తాయండి బాబు? తొక్కించేసే కూరలో పనికొస్తాయి. పెద్ద జంతువులు ఏమైనా వచ్చేస్తే అసలు నా రోజుల్లో గన్న వెన్నుకి తగిలించుకొని అడవిలోకి వెళ్తుంటే పెద్ద పుల్లు, సింహాలు, ఏనుగులు మన పవర్కి శివరై పరారైపోయి. ఏమిటి సింహాలు ఏనుగులే? అబ్బో, మధ్యాహ్నం భోజనానికి పుల్లు కొట్టుకొచ్చేవాడిని, సాయంత్రం భోజనానికి సింహాన్ని కొట్టుకొచ్చేవాడిని. ఇప్పుడంటే ఈ కొట్లేసి తిరుగుతున్నాను కానీ అప్పుడు పులితోలు సత్తకి, సింహంతోలు పంచికి కట్టుకునేవాడిని. ఏంటండి ఎన్నో ఫ్లాష్ బ్యాక్లు చెప్పారు, మీరే భయపడతారండి బాబు. మన ఫ్లాష్ బ్యాక్ అడవిలో ఉన్న ఓల్డ్ పుల్లికి తెలుసు, ఇది యంగ్ పుల్లా ఉంది. దీనికి మన గురించి తెలియదు. ఇలాంటప్పుడు మనం తెలుగు తక్కువగా దిగితే కొరతనం కొద్ది మనల్ని తినేస్తుంది. పిల్లి ఎరా, మమ్మల్ని బెదిరించి చంపేద్దామని ప్లాన్ వేస్తున్నావా? అబ్బే లేదు సార్. మరి లేకపోతే ఆ పులితలు ఎందుకు తగిలించుకున్నట్టు? పిల్లి తల తగిలించుకుంటే కుక్కలు వెంటపడుతున్నాయి, కుక్క తల తగిలించుకుంటే అడవి పందులు వెంటపడుతున్నాయి. సేఫ్టీగా ఉంటుందని పులితల తగిలించుకున్నాను. నువ్వు నీ సేఫ్టీ చూసుకుంటున్నావు. కాసేపు అయితే ఈ శాలరీ పైకి వెళ్ళిపోయింది. నువ్వు నోర్మే. ఇదిగో ఇందులో 2 లక్షల క్యాష్ ఉంది, జాగ్రత్తగా తీసుకెళ్లి మా తమ్ముడు అధికారికి ఇచ్చాయి. నేను రేంజర్ని కలిసి వస్తాను. దారిలో ఏదైనా టీ తాగు. సరే ఒరే సింహాద్రి, ఈ డిక్కీలో పెట్టేవా? అలాగే. అవునండి, ఆడికి 10 రూపాయలు ఇచ్చారు కదా, ఈ అడవిలో టీ కొట్లు ఏముంటాయండి? ఓరి యాదవా, ఆ 10 రూపాయల కోసమే మన 2 లక్షలు జాగ్రత్తగా అప్పచెప్తాడు. నువ్వు పద. ఏం బుర్రండి మీ బుర్రలో నా తొర్ర. 2 లక్షలు సరిగ్గా ఉన్నాయా లేవో చూసుకోండి సార్, నేను వస్తాను. మామూలుగా వీళ్ళ చేతికి చెక్కులు ఇస్తేనే నొక్కేస్తాను. అలాంటిది క్యాష్ ఇచ్చి రసీదు తీసుకోలేదంటే, ఆ 2 లక్షలు నేనే నొక్కేశానంటే అమ్మా వదలకూడదు. ఏంటి ఇలా వచ్చావు? ఇందాక నేను ఇచ్చిన దానికి రసీదు ఇవ్వండి సార్. రసీదా? ఏ అంత షాక్ అవుతారు? నేను అడిగింది గిసీదు కాదు, రసీదు సార్. నేనెందుకు ఇవ్వాలి? ఇందాకే కదా 2 లక్షలు ఇచ్చాను, దానికి రసీదు ఇవ్వనంటారేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? పేగులు తోడేస్తాను. నాకెప్పుడు ఇచ్చారా 2 లక్షలు? నీ చటాకులో నా చెడుగుడు. నేను అప్పుడే అనుకున్నానురా, సూట్ కేసు ఇవ్వగానే మాట మార్చేస్తావని. ఎవర్రా మాట మార్చేది? ఊళ్ళో దగ్గర పెట్టుకుని మాట్లాడు. డబ్బులు నీకు, దొబ్బులు నాక? నీకు దండం పెడతాను, రసీదు ఇచ్చేరా బాబు. డబ్బులు ఇవ్వకుండా రసీదు ఇవ్వడానికి నేను ఏమన్నా వెధవలా కనపడుతున్నానా? నువ్వు కాదురా వెదవ్వి, నేను నీకు సూట్ కేసు ఇచ్చి. ఇంకొకసారి సూట్ కేసు ఇచ్చానన్నావంటే నీ శవాన్ని ఐస్ కేసులో పెట్టేస్తాను. అయ్యో, నీ గడ్డంలో పేలు కుక్కుతాను, నన్ను వదిలిపెట్టరా తండ్రు. వద్దు సార్, నన్ను కొట్టకండి. ఏంటి గొడవ? మీరిచ్చిన 2 లక్షలు సూట్ కేసుతో సహా పుచ్చుకుని రసీదు ఇవ్వమంటే డబ్బులు ఎక్కడిచ్చామంటున్నాడండి. అడు సూట్ కేసు కాదు కదా, తాళాలు కూడా ఇవ్వలేదు నాకు. ఎరా, మొత్తం డబ్బులు ఒకేసావా? అయిపోయింది, నా జీవితం పాడైపోయింది. ఎన్ని చిల్లర పనులు చేస్తే 2 లక్షలు వస్తాయి?
ఎన్ని సీజన్లు పనిచేస్తే వీళ్ళ అప్పు తీరుతుంది భగవంతుడా. రేయ్ డబ్బు పోయినది మేము ఏడవాలి కానీ నువ్వు ఏడుస్తావేరా? ఎందుకు ఏడుస్తున్నాడు? 2 లక్షలు తీసుకొని రసీదు ఇవ్వకపోతే ఏడక ఏం చేస్తాడు? డబ్బు తీసుకున్నది నేను, రసీదు ఆడేందుకు ఇస్తాడు? డబల్ ఫోటో ఏం చేశాడో తెలుసా? ఎందుకు తెలీదు? ఎంబీఏ చేశాడు. చేయడం కాదు. ఓ రీసెంట్ గానా? పొద్దున్నే టిఫిన్ చేశాడు, మధ్యాహ్నం భోజనం చేశాడు, ఇంతకు ముందు స్నానం చేశాడు. అది కాదే. మరి అన్యాయం గుండెల్లో నిద్రపోతాను. ఇంట్లో నిద్ర పట్టడం లేదా? అది కాదు యువర్ ఆనర్. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి, అధర్మానికి, నీతికి, నిజాయితీకి. ఇదిగో కేసు నీకు వాయిదాకి లేకుండా మ్యాటర్లోకి రా. ఎస్ సార్. స్విమ్మింగ్ సూట్ వేసుకెళ్ళాలంట. స్విమ్మింగ్ సూట్ నువ్వు వేసుకెళ్ళొచ్చుగా. ఆల్రెడీ ఐ ట్రైడ్. 3 చనిపోయారు, ఒకడు కోమాలోకి వెళ్ళిపోయాడు. నీకేం కాలేదా? ఓ బజ్జీ ఇస్తాను, నిజం చెప్పు. చెప్పేతానన్నా, మీ ఇంటి బయట కాపలా కాసి అనూని చంపేయమని ఈ సింహాచలం నాయుడు గారే చెప్పాడన్నా. ఒరే వాల్తేరు ఏదో బజ్జీకే నా బతుకు బసారు పాలు చేసేసినావు అంతే. బిస్కెట్ ప్యాకెట్ ఎత్తే బ్యాక్ ప్యాకెట్ లో బాంబు పెట్టాడు.